వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ నల్లమోతు చెంచురామానాయుడు పాఠశాల నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధి వాకా లక్ష్మణ్ హాజరై బాల్య వివాహాలు, బాలికల హక్కులు వంటి విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థినులతో మానవహారం ఏర్పాటు చేశారు. బేటీ బచావో బేటీ పడావో నినాదాలు చేశారు. బాలికల హక్కులు కాపాడటం, బాల్య వివాహాలు నిర్మూలించడం, బాలికలు వారి యొక్క హక్కులు తెలుసుకుని సమగ్ర అభివృద్ధి ఏ విధంగా సాధించాలి అనే అంశాలపై అవగాహన కల్పించినట్లు వాకా లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలు లక్ష్మీనారాయణ, జయంతి బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సౌమ్య, భూలక్ష్మి, ఆదిలక్ష్మి, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక తెనాలి పట్టణ మారీస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్ నందు జరుగు కార్యక్రమానికి గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను కాపాడదామని, ఆడపిల్లను చదివిద్దాం, ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను కాపాడదామనే ఉద్దేశంతో ఈరోజు మరీ ముఖ్యంగా మన రైల్వే చైల్డ్ హెల్ప్ లైన్ యొక్క చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసెస్ కానీ లేదా బాలలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అటువంటి తెలుసుకోవడం కోసం, మరీ ముఖ్యంగా బాలల యొక్క బాల కార్మికత్వాన్ని పూర్తిగా నిర్మూలించడం కొరకు, బాలల యొక్క అక్షరాస్యత శాతాన్ని పెంచడం కొరకు, బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఈరోజు ఈ స్థానిక మన ఎన్సీఆర్ఎం హై స్కూల్లో ఇది అవగాహన కార్యక్రమాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బాల్య వివాహాలను అరికడదాం, బాల్య వివాహాలు చేయకూడదని విద్యార్థులకి చెప్పడం జరిగింది. అట్లానే చిన్న వయసులో చదువుకోవాలి, ఆడపిల్లలందరూ చదువుకోవాలి, బాల్య వివాహాలు అనేవి చేయకూడదు అని మా ఆడపిల్లలందరికీ అవగాహన కల్పించారు. చాలా చక్కగా ఆడపిల్లలందరినీ ప్రోత్సహించడం జరిగింది. అనేక విషయాలు ఆడపిల్లలకి చెప్పడం జరిగింది. చాలా మానవహారం కూడా చక్కగా విద్యార్థులందరూ ఆడపిల్లలందరినీ రౌండ్గా నిలబెట్టి బేటీ బచావో బేటీ పడావో, అట్లానే బాల్య వివాహాలను అరికడదాం అనేక స్లోగన్స్ కూడా చెప్పించి వారిని మోటివేట్ చేయటం జరిగింది. చాలా మా బాలికలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని తెనాలి ఐఎంఏ శాఖ డిమాండ్ చేసింది. కోల్కతాలో జరిగిన వైద్యురాలపై హత్య కేసులో న్యాయం కోసం నిరసన తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖ వైద్య సేవలు నిలిపివేయాలని ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి పట్టణంలో వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిరసన తెలిపారు. తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కోల్కతాలో జరిగిన అమానుష చర్యపై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఐఎంఈ కార్యాలయం వద్ద నుండి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వైద్య, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, అన్ని ప్రజా సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈరోజు మన ఐఎంఏ చరిత్రలోనే చాలా దురదృష్టకరమైన రోజు. కలకత్తాలో మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ని చాలా ఘోరంగా అమానుషంగా చంపారు. ఆ కేసు గురించి ఈరోజు ఆల్ ఇండియా అంతా కూడా డాక్టర్స్, అన్ని బ్రాంచెస్ వాళ్ళు, లాయర్స్, ఫిజియోథెరపిస్టులు, అందరూ కామన్ పీపుల్ కూడా మాకు సపోర్ట్గా అందరూ బంద్ చేస్తున్నారు. ఈరోజు డాక్టర్స్ ప్రత్యేకంగా మేము ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ తప్పితే అసలు ఏవి ఓపీలు కానీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ నిలిపేశాము. ఈరోజు చాలా ఆ అమ్మాయి పీజీ స్టూడెంటు చాలా డ్యూటీలో ఉండగా అమ్మాయి మీద అరాచకం జరిగింది. దాని గురించి త్వరగా ఎంక్వైరీ చేసి దోషుల్ని అర్జెంటుగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందేమో అని చెప్పి మాకు డౌట్గా ఉంది. అందుకని అందరూ డాక్టర్స్ ఏకగ్రీవంగా బంద్ చేస్తే అమ్మాయికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు
అది తొందరగా ఫాస్ట్ కోర్ట్ ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలని ఈరోజు ఆల్ ఇండియా బంద్ చేస్తున్నాం. శిక్షలే కనుక కఠినంగా ఉంటే ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆమెని 10 మంది మానవ మృగాలు చెరిచాయి. తర్వాత ఎలా అంటే మెడ ఇరగదీశారు, కళ్ళలో నుంచి రక్తం కారింది, ఒళ్ళంతా గాయాలు, ప్రైవేట్ పార్ట్ల నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. అలాంటి దుస్థితి కల్పించినటువంటి ఈ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. మనందరం మానవత్వంతో స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమీకృతమై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్కి, డాక్టరేతరులకి, సంఘ సేవకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కోల్కతా అత్యంత ఈ ఉమెన్ ప్రొటెక్షన్లో మంచిగా ఉందని 2023 రిపోర్ట్లు ఉన్నాయి. మరి 2024లో అమానవీయ ఘటన ఒకటి మరి చోటు చేసుకుందా ఉంది. మరి భారతదేశంలో సగటును చూసుకుంటే రోజుకి దాదాపుగా 80 మంది పైచులకు ఆడపిల్లలు రేపుకు గురవుతూ ఉన్నారు. మరి బయటకు వచ్చేవి చాలా ఉన్నాయి, బయటకు రాని ఇంకా చాలా ఉన్నాయి. మరి సమస్య మరి భారతదేశంలో ఉన్నాం, చట్టాలు కఠినంగానే ఉన్నాయి. మరి ఈ రేప్ అండ్ మర్డర్కి దాదాపు గరిష్టంగా 20 సంవత్సరాల శిక్ష ఉంది. అలాగే ఉరి శిక్ష కూడా అమలు చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి మనందరం ప్రశ్నించుకోవాలా. ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు, యువత అంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. గంజాయికి, డ్రగ్స్కి, ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అలవాటైన వ్యక్తులు, డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ఇటువంటి పైచాచికమైనటువంటి చర్యలు పాల్పడతారని చెప్తా ఉన్నాం. కేరళ వయనాడు వరద బాధితుల సహాయార్థం పట్టణ ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులు విరాళాల సేకరణ చేపట్టారు. విద్యార్థులు తమ పాకెట్ మనీనే కాకుండా వారి ఇంటి వద్ద అలాగే పాఠశాల పరిసర ప్రాంతాల్లో తిరిగి విరాళాలు సేకరించగా వచ్చిన మొత్తాన్ని సబ్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ కి అందించనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆపదలో ఉన్నవారికి సహాయపడాలనే ఆలోచన విద్యార్థుల్లో కలుగుతుందని చెప్పారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరిగినటువంటి జాతీయ విపత్తుకి దానికి గాను పిల్లలు స్పందించి వాయనాడులో జరిగినటువంటి జాతీయ విపత్తుకి స్పందించి పిల్లలు ఈరోజు కొంత అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని మన తాలూకాలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ ద్వారా పిల్లల్లో ఎక్కడైతే విపత్తులు జరుగుతుందో అటువంటి స్పందించి సహాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగిద్ది. మిగిలినటువంటి పిల్లలు కూడా స్పందించి ఇటువంటి జాతీయ విపత్తులు జరిగినప్పుడు స్పందించవలసిందిగా చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన విపత్తుగా భావించి మనం స్పందించాలి అని మరి ఎన్సీఆర్లో ఉన్నటువంటి విద్యార్థులను మరి కోరినప్పుడు వారు అద్భుతంగా స్పందించి వారు పాకెట్ మనీలోంచే కాకుండా వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియాలో వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేశారండి. సుమారుగా 9,000 రూపాయలు పిల్లలు కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సహకారం మరి పుర ప్రజలకు కూడా తెలియాలి. వారి నుంచి కూడా విరాళాలు సేకరించి మరి మొత్తాన్ని పెద్దలు ఎంఈఓ గారుల ద్వారా మరి కలెక్టర్ గారికి మరి పంపించి అక్కడ వరద బాధితులకి అందించాలని మేము ఆశిస్తున్నాము. మరి ఇక్కడ దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి మరి ఐకమత్యం, ఒకటి గ్రూపులుగా వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేశారు. రెండోది మరి మన చుట్టుపక్కల ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళకి మనం సహాయం చేయాలనేటటువంటి తత్వాన్ని వాళ్ళలో మరి మేల్కొంటుందని మరి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. తెనాలి మండల పరిధిలోని ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. పట్టణ ఎన్సీఆర్ పాఠశాలలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో తరగతి గదిలో విద్యార్థులకు ఉపయోగపడే విద్యా బోధన ఏ విధంగా చేయాలి, దానికి అవసరమైన ప్రణాళిక రూపొందించుకొని దానిని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని సమావేశంలో చర్చించారు. టీచర్స్ వారు చేసే యాక్టివిటీస్, క్లాస్ రూమ్లో ఉపయోగించేది, ది బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ ప్రదర్శించి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేసుకొని ఒక బెస్ట్ మోడ్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఈ కాంప్లెక్స్ సమావేశంలో నిర్వహించినట్లు చెప్పారు. లెసన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేయాలి అనే విషయం వీడియో ద్వారా ఉపాధ్యాయులకు వివరించినట్లు ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఉపాధ్యాయులందరూ వారి యొక్క బోధనా పటిమను మెరుగుపరుచుకోవాలని ఎంఈఓ జయంతిబాబు చెప్పారు. తెనాలి మండలంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంప్లెక్స్ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఏ విధంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాబోధన చేయాలి, దానికి ఏ విధమైనటువంటి ప్లాన్ తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా పీర్ టీచర్సు వాళ్ళు చేసే యాక్టివిటీసు, క్లాస్ రూమ్లో ఉపయోగించేటటువంటి ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ప్రదర్శించి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలని సరిచేసుకుని ది బెస్ట్ మోడ్లో పిల్లలకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఈ కాంప్లెక్స్ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో లెసన్ ప్లాను ఎలా తయారు చేయాలనేది అవుట్కమ్ ఎస్సీఆర్టీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వీడియో ద్వారా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ఆర్పీలు ఉపాధ్యాయులందరినీ సెన్సిటైజ్ చేస్తున్నారు. ఈ శిక్షణ ఉపయోగించుకొని ఉపాధ్యాయులందరూ తమ యొక్క బోధన పటిమను మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా తెనాలి శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. పెదకాకానికి చెందిన దుర్గాప్రసాద్ ఏడాది క్రితం కొత్తగా కారు కొనుగోలు చేసి బాడుగలకు తిప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి గుంటూరు నుండి వెల్లటూరుకు బాడుగకు వచ్చాడు. ప్రయాణికులను దింపి తిరిగి వెళ్లే క్రమంలో వెల్లటూరుకు చెందిన గుంటూరు వెంకటేశ్వరరావు 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని ఎక్కించుకున్నాడు. వీరు ప్రయాణిస్తున్న కారు పెదరూరు గ్రామ శివారుకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న గోడకు ఢీకొట్టింది. 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకటేశ్వర్లకి భార్య 2 పిల్లలు ఉన్నారని, వెల్లటూరులో నివాసం ఉంటూ తెనాలిలో వాచ్మెన్గా జీవనం సాగిస్తున్నాడని, నిన్న రాత్రి డ్యూటీకి వెళ్లొద్దన్న వినకుండా వెళ్లాడని, తెనాలి వెళ్లటానికి వెల్లటూరు కారులో లిఫ్ట్ అడిగి ఎక్కాడని, ఇంతలో ఏమైందో తెలియదని, అర్ధరాత్రి సమయంలో తమకు మృతి చెందినట్టు సమాచారం అందిందని అల్లుడు తెలిపారు. చనిపోయిన అతను గుంటూరు వెంకటేశ్వరరావు అండి. అతనికి భార్య అండి, భార్యకి 2 పిల్లలు, పాపు అవుటవాడు. పాప మా మిస్సెస్, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా. నా పేరు నలుకుర్తి ఏడుకొండలు. ఆయన ఎల్టూరు గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అతనికి వారం నుంచి తెనాల్లో పని చేస్తున్నాడని తెలిసింది. రాత్రి వచ్చాడు. వస్తే ఎక్కడికి వెళ్ళాము మేము అడిగాం. మేము తెనాల్లో వాచ్మెన్ చేస్తున్నానయ్యా అని చెప్పి అన్నాడు. అన్నాక ఉండమంటిగా ఉండండి, పొద్దుపోయింది కదలే ఉండమని అన్నాం. కాదులే వెళ్ళాల్సిన తప్పదా వెళ్ళాల్సిందని అన్నాడు. మా మిసెస్ని బాక్స్ పెట్టమన్నాడు. ఆ అమ్మాయిని పెట్టలేను ఉన్నాను అంది. కాదమ్మని అతనే అక్కడ బాక్స్ పెట్టుకుని భోజనం పెట్టుకున్నాడు. పెట్టుకుని సెంటర్కి వచ్చాడు. సెంటర్ రంగాలు అటు నుంచి కారు వస్తుందంట. కారు వస్తున్న టైంలో లిఫ్ట్ అడిగాడు కారు అతను. ఆ కారు లిఫ్ట్ కారు ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. రాత్రి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి చనిపోయడానికి ఫోన్ వచ్చింది. నేను తెనాలి హాస్పిటల్ కాడ వచ్చి ఉన్నాను. చనిపోయిన అతను ఎర్రమందుల దుర్గాప్రసాద్ అండి. అతను మా తమ్ముడు. నా పేరు శ్రీనివాసరావు. అతను రాత్రి 6-7 సంవత్సరాల క్రితం అతనికి మ్యారేజ్ అయింది. గుంటూరులో నేను నివాసం ఉంటున్నాడు. రాత్రి 10:30-11 గంటల్లో డ్రాపింగ్ అని వెల్లటూరు వెళ్ళారు. అక్కడ అతను డ్రాప్ చేసి రిటర్న్ వస్తుండగా జంపని వద్ద కారు అదుపు తప్పి డివైడర్ని గుద్దుకుంది. స్పాట్లోనే చనిపోయారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ. పెదరావూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తుల దుర్మరణం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.